వర్తమానంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్యాలను పండితులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెబుతుండగా ఇంకొందరు సాంఖ్యశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మరికొందరు గృహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం కాగా గ్రహగతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం. జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ, నెల, సంవత్సరంతో సహా సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే జాతకం కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యమవుతుంది. అలాగే లగ్నం ఖచ్చితంగా నిర్ధారించేందుకు జన్మించిన ప్రదేశం కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలను బట్టి కొన్ని నిమిషాలు హెచ్చు తగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీనరాశి ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు 2 గంటల వరకు ఉండవచ్చు. ఒక్కొక్కనప్పుడు నిమిషాల తేడాలో లగ్నం మారవచ్చు. జన్మించిన ప్రదేశం తెలుసుకోవటం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశం ఉంటుంది. కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే జన్మకుండలి వేయటం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి జాతకం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చును. ఆదిత్య హృదయం ఇది సూర్యునికి సంబంధించింది. ఈ ఆదిత్య హృదయం రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించాడు. దీనిని రోజు ప్రాతః సమయమున పఠించుట వలన ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను పొందుతారు. ఇంకా మనిషిలో దాగి ఉన్న కామ, క్రోధాది అతహ శత్రువులను నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుంచి, దుఃఖముల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతినిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదుపనే రాముడు రావణుపై విజయం సాధించాడు. గోధుమలతో చేసిన పదార్థములు, క్యారెట్, రాగి చెంబులో నీళ్లు తాగటం వలన కూడా సూర్యగ్రహ దోషాలు తొలగుతాయి. రుణ విమోచన అంగారక కుజ దోషం స్తోత్రంకి జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచన అంగారక కుజ స్తోత్రం 4 రోజులు పారాయణ చేస్తూ నవగ్రహాలకు రోజు 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కుందులు, ఎర్రగడ్డ, ధనము దక్షిణంగా పెట్టి కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరుతాయని చెబుతారు. ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్నారా? మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం 4 రోజులు పారాయణ చేయండి. సాయంత్రం వేళ రోజు చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్ళి గోత్రనామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి. మీ బాధలు తగ్గి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అని చెబుతారు. మీకు వివాహమై ఎంతో కాలమైన సంతానం లేదా? మీరు ఒకసారి కాళహస్తి వెళ్ళి రాహుకేతు కుజ గ్రహాలకు సర్పదోష నివారణ పూజ చేయించండి. తర్వాత ఎక్కడైనా నాగప్రతిష్ఠ చేయించండి. కర్ణాటక రాష్ట్రంలోనున్న విదురాస్వద్దిలో చేయిస్తే ఇంకా మంచిది. లేదా సంతాన గోపాలకృష్ణ వ్రతం నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చేయండి. వీలుంటే 2 శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుందని చెబుతారు. వివాహం ఆలస్యం అవుతుందా? మీరు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయండి. లేదా 4 రోజులు రోజుకి 4 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి. అయితే నవగ్రహాలకు తిరిగి మొదటి రోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహం జరుగుతుందని చెబుతారు. ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ధనకారుడైన దత్తాత్రేయుని పారాయణ 4 రోజులు చేస్తూ ప్రతిరోజు దత్త మందిరమునకు వెళ్ళి ఆలయమును
శుభ్రపరుస్తూ అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు, అరటి దొక్కలు, ప్రసాదం తిన ఆకులు తొలగించుట ఉంటే మీ ఇబ్బందులు తగ్గిపోతాయని చెబుతారు. డబ్బు ఇబ్బందుకు ఇంకొక శాంతి ప్రక్రియ. ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు ఏకన్యాస రుద్రాభిషేకం చేయండి. అలాగా 8 మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలగిపోతాయి. ధనము బాగా సంపాదించాలనుకున్న నిత్యం శ్రీ సూక్తము పారాయణ చేయవలను. హనుమాన్ చాలీసా. హనుమంతుడు కల్పవృక్షం లాంటివాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన ఎన్ని కోరికలు క్షణంలో నెరవేరుతాయి. అటువంటి కల్పవృక్షం ధరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాను దినమున రోజు చేస్తూ పారాయణం చేయటం వల్ల ఇలా 40 రోజులు చేయండి. తప్పక మీ ఏ కార్యమైనా తప్పక సిద్ధిస్తుంది. 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగునమాట. నిత్యం 3 వేళల ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమాలు భక్త రక్షుడకు శ్రీ హనుమంతుడు తను స్వయంగా చూసుకుంటారు. ఆ హనుమంతుడి కృపని పొందుతాము కనుక ఇలా పారాయణం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.